హలో అందరికీ నమస్తే అండి. ఏంటి పిల్ల పొద్దు పొద్దున్నే అందరితో కలిసి రెడీ అయిపోయి బయటికి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? చూసారా, కెమెరా చూపించకుండా మా పిల్ల కూడా చాలా స్మైల్ ఇస్తుంది. అలాగే సూర్యుడు కూడా ఇప్పుడు పొద్దు పొద్దున్న లేస్తున్నాడు. అయినా సరే మేము ప్రయాణించాల్సి వచ్చింది. ఏంటి మా అమ్మాయి ఆలోచించేస్తుంది అనుకుంటున్నారా? ఇంత చలేస్తున్న మా అమ్మ వీడియో కాల్ మాత్రం ఆపట్లేదు అనేసి. ఎక్కడికో కాదండి, సింహాచలానికే బయలుదేరాం. ఏంటి విశేషం అనుకుంటున్నారా? మా మామగారికి బట్టలు పెట్టిన తర్వాత దేవాలయానికి వెళ్ళాలి అన్నారు. అందుకోసం వేకువజామునే లేచి సింహాచలం వచ్చేసి అక్కడ స్నానాలు ఆచరించి అక్కడ వాళ్ళతో బొట్టు పెట్టించుకొని మొదటిగా శివుణ్ణి దర్శించుకొని తరువాత సింహార్దప్పని దర్శించుకొని వెంటనే బుజ్జులు ఎలుకలు పరిగెట్టేస్తున్నాయని ప్రసాదం కౌంటర్ లో నిలబడిపోయాను. ఆ తర్వాత మన గోమాతలు కాస్త పలకరించేసి త్వరగా ఇంటికి వెళ్ళిపోదామని దారి తీసాము. అలాగే మధ్యలోని మా ఆయన గారు పువ్వులు కనిపించాయనేసి నాకు కొంచెం పువ్వులు తీసుకున్నారు. ఏంటి ఈ మధ్యలో మా అత్తగారు కనిపించలేదని మీ అందరికి డౌట్ వస్తుందా? మా తమ్ముడు వచ్చి మాకు దర్శనం చేయించేసి మా అత్తగారిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిపోయారు. మేము కూడా మీకు బాగా చెప్పేస్తున్నాం.